ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. మనం వినబోయే వాక్యం, చాలాసార్లు మనము ముందుకు వెళ్ళాలనుకున్నా ముందుకు వెళ్ళలేకపోతాం. కొన్నిసార్లు హెచ్చించబడాలన్నా సరే హెచ్చించబడలేమన్నమాట. మంచిగా ఘనత పొంది బ్రతకాలని అనుకున్నా సరే ఆ స్థితికి చేరుకోలేమన్నమాట. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఏమి చూసుకోవాలి అలాంటి సమయంలో? ఒకటి, దేవుడు తోడుగా ఉండాలి. ఇంకొకటి, మన బుద్ధి అనేది కలిగి ఉండాలన్నమాట. అంటే అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మన ప్రవర్తన అన్నమాట, మన జీవన విధానం, మన నడవడిక అని చెప్తామన్నమాట. అంటే మన జీవన విధానం, నడవడిక, ప్రవర్తన ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే బుద్ధి అనే లక్షణం మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. మనం బుద్ధి అనేది కలిగి ఉండాలన్నమాట. మనం బుద్ధే కదా అనుకుంటాం అన్నమాట. కానీ ఈ బుద్ధి మనం నేర్చుకోగలిగితే, బుద్ధి కలిగి ఉంటే కనుక దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, దీని వలన మన బ్రతుకు ఎంత సరి చేయబడుతుంది, మనం జీవితంలో ఎంత ముందుకు వెళ్ళగలుగుతాం అనేది ఈ బుద్ధి మీదే ఆధారపడి ఉన్నదన్నమాట. అయితే ఈ బుద్ధి గురించి దేవుని వాక్యంలో దేవుడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూద్దాం. మనం 4వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము అని ఉందన్నమాట. మనము జీవితంలో ఎన్నో సంపాదించుకుంటాం, ఎంతో ఖర్చు పెడతాం అన్నమాట. కానీ బైబిల్లో ఒక చక్కని మాట రాయబడింది. అదేంటంటే, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకును అని ఉందన్నమాట. చూసారా? అసలు బుద్ధి అంటే ఏంటి? బుద్ధి అంటే మన నడవడికను సరిచేసేదన్నమాట. మనం తప్పు త్రోవలో వెళ్తే ఇది తప్పు, ఇది సరైన మార్గం అని తెలియచేసేదన్నమాట. అంటే మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఏదైనా ఒక తప్పు పని చేసినప్పుడు మన చిన్న వయసులో కానీ పెద్ద వయసులో కానీ ఎప్పుడన్నా సరే మనం ఏదైనా ఒక తప్పు పని చేసినప్పుడు, అరే నీకు బుద్ధి ఉందా అని అడుగుతారనమాట. అంటే దానికి అర్థం ఏంటి? బుద్ధి ఉండుంటే కనుక మనము ఆ తప్పు పని చేసేవాళ్ళం కాదనమాట. ఆ సమయంలో మనకి ఏమర్థం? అలా మాట్లాడినప్పుడు మనకి ఏమవుతుందంటే కోపం వస్తుంది అనమాట. అరే నీకు అసలు బుద్ధి ఉందా అని అడుగుతారు. చూసారు? ఆ మాట అన్నప్పుడు మనం కోపం తెచ్చుకోకూడదు అనమాట. ఎప్పుడైతే కోపం తెచ్చుకుంటామో అది వినడానికి మనం ఎప్పుడూ కూడా ఇష్టపడమన్నమాట. అంటే ఎదుటి వాళ్ళు అరే నీకు బుద్ధి ఉందా అనే మాట మనల్ని అన్నప్పుడు మనం ఆలోచించాలి, ఈ మాట ఎందుకు అన్నారు, ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటి, ఇక్కడ మనం చేసిన తప్పేంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఎప్పుడైతే వాళ్ళు ఆ మాట అన్నప్పుడు, సరే ఇందులో నేను చేసిన తప్పేంటి, దీంట్లో ఉన్న లోపం ఏంటని మనం అడగాలి. అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారనమాట. ఇది ఇలా చేయకూడదు, అలా చేయాలి, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడాలి. లేకపోతే పెద్దవాళ్ళతో సరిగ్గా మాట్లాడిన విధానంలో కూడా అరే నీకు బుద్ధుండి మాట్లాడుతున్నావా అంటారనమాట. అంటే మనము పెద్దవాళ్ళతో కూడా ఎలా మాట్లాడాలి అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. కొన్ని తెలియవు, ఎలా మాట్లాడాలో మనకు తెలియనప్పుడు చెప్పిన వాళ్ళు ఉన్నప్పుడు మనం వినాలన్నమాట. ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అనేది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే బైబిల్లో ఇంకొక వాక్యం కూడా ఉంటుంది, అది కూడా మీకు సామెతలు 6వ అధ్యాయం 20వ వచనం చూద్దాము. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. ఏం చెప్తుందండి ఇక్కడ? నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. అంటే ఎప్పుడు కూడా ఎక్కువగా మనకి ఇంట్లో ఏదైనా ఒక తప్పు పని చేసినప్పుడు కానీ, లేదంటే ఇలా ప్రవర్తించాలి, లేదా ఇలా మాట్లాడాలి, లేదా మన నడవడిక ఇలా ఉండాలి అని ఎవరు చెప్తారంటే మెయిన్గా మన తల్లిదండ్రులు చెప్తారనమాట. వాళ్ళు మనకి ఏం చెప్పినా సరే మనకి ఎలా ఉంటుందంటే ఇష్టపడం అనమాట. వాళ్ళు మనకి మంచి చెప్పినా సరే మనకి వినాలని అనిపించదు.
ఎందుకంటే మన ఆలోచనలు అలా ఉంటాయి అన్నమాట. ఈ రోజు దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే మన తల్లి తండ్రి మాట మనం వినాలి. ఎందుకు అంటే మన బాగు, మన మంచి కోరుకునేది ఎవరైనా ఉన్నారు అంటే మనల్ని సృజించిన దేవుడు, ఇంకా మన తల్లి తండ్రులు అన్నమాట. ఎప్పుడన్నా సరే వాళ్ళ మాటలు దాటి మనం బయటకు వెళ్ళామంటే, వాళ్ళ మాటలను అధిగమించి మనం అడుగు వేసామంటే అది ఎప్పుడు కూడా మనకి నష్టాన్ని కలుగజేస్తుంది అన్నమాట. ఏ విషయాల్లో? బుద్ధి విషయాల్లో అన్నమాట. మన తండ్రి ఎప్పుడూ కూడా ఆజ్ఞలు ఇస్తాడు. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి, ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది ఇలా చేయకూడదు, ఇది అలానే చెయ్యాలి అని చెప్పేవాళ్ళు ఎవరు? మన కన్నా నాన్న, మన తండ్రి చెప్తాడనమాట. ఇది అలా చేయకు, అరే ఇది తప్పు, అలా చేయకు అని చెప్తారు. అలా చెప్పినప్పుడు చాలా మంది ఇష్టపడారు అనమాట. వాళ్ళు ఇష్టపడలేని స్థితులు ఏమవుతారంటే ముందుకు వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయి ఏదో ఒక నష్టాన్ని కోరి తెచ్చుకుంటారు అనమాట. అది ధన నష్టమే కావచ్చు, పరువు నష్టమే కావచ్చు, లేదంటే అనారోగ్య సమస్య కావచ్చు అనమాట. కానీ ఎప్పుడు కూడా మన తండ్రి మనకి ఆజ్ఞాపిస్తాడనమాట. ఆజ్ఞలు ఇస్తాడు. ఇది అలా చేయకూడదు, ఇలాగే చేయాలన్నప్పుడు మనం నేర్చుకోవడానికి మనం ఇష్టపడినట్లయితే గనక మనము హెచ్చించబడతాం అనమాట. మనము ఘనత పొందుతాము. వాక్యంలో ఏం చెప్పింది? నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను అని ఉందన్నమాట. చూసారా? ఎవరన్నా సరే నీ సంపాదన అంతా ఇచ్చి ఏదైనా వస్తువు కొనుక్కో అని చెప్తారు, లేదంటే ఒక ఇల్లు స్థలం కొనుక్కో అని చెప్తారు, లేదంటే ఒక కారు కొనుక్కో అని చెప్తారు, లేదంటే బంగారం కొనుక్కో అని చెప్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోను అని చెప్తుంది అనమాట. అంటే మన బ్రతుకుని సరిచేసేది, మన జీవన విధానాన్ని సరిచేసేది, మనకు ఒక మంచి జీవిత మార్గాన్ని చూపించేది బుద్ధి అన్నమాట. ఆ బుద్ధి కనుక పెద్దవాళ్ళ దగ్గర మనం నేర్చుకోగలిగితే, లేకపోతే బుద్ధి కలిగిన వ్యక్తుల దగ్గర నుంచి కనుక మనం నేర్చుకొని ఉంటే కనుక మనము హెచ్చించబడతాం అనమాట. మనము అందరిలో ఘనత పొందుతాము, ఒక మంచి స్థాయిలో మనము ఉండగలుగుతాం అనమాట. అంతేకాకుండా మన జీవితం అనేది ఒక మంచి మార్గంలో నడిపించబడుతుంది. దానివల్ల మన కుటుంబం ఒక మంచి మార్గంలో నడిపించబడుతుంది అనమాట. చూసారా? తండ్రి అయితే ఇది అలా చేయి, ఇలా చేయని ఆజ్ఞలు ఇస్తాడనమాట. తండ్రి ఆజ్ఞను మనం ఎప్పుడు మేరకూడదు అనమాట. తల్లి ఏం చేస్తుంది? ఉపదేశిస్తుంది అనమాట. దగ్గర కూర్చోబెట్టుకొని చక్కగా అన్ని చెప్తుంది. అర్థం కాలేని విషయాలన్నీ చిన్నప్పుడు, మనం బాగా చిన్నప్పుడు అంటే తెలీదు, కొంచెం వయసు ఎదిగిన తర్వాత చెప్పినప్పుడు మనం వినాలి. మా అమ్మ అలాగే చెప్పుద్ది, చెప్పేవాళ్ళు అమ్మ అని మనం అనకూడదు అనమాట. ఎందుకు చెప్తున్నారో ఆలోచించాలి. ఆ చెప్పిన విషయాలు ఆ సమయంలో మనకు ఉపయోగకరంగా లేకపోయినా ఏదో ఒక సమయంలో మనకి అవసరం అవుతాయి. జీవితంలో ఏదో ఒక సమయంలో మనకి ఏదో ఒక పరిస్థితిలో మనకి ఉపయోగపడతాయి అన్నమాట. మన జీవితాలను సరిచేసే మాటలు అన్నమాట. ఎప్పుడైతే మన తల్లి ఉపదేశం మనం ఆలకిస్తామో, తండ్రి ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుంటామో, అప్పుడు మనం బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నట్టు అన్నమాట. అప్పుడు మనకు బుద్ధి కలుగుతుంది అనమాట. అప్పుడు మనం బుద్ధి సంపాదించుకున్నట్టు. ఈ బుద్ధి అనే లక్షణం మనలో ఉంటే, మనకు మనం బుద్ధి కలిగి ఉంటే జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట. ఎదుటి వారితో ఎలా మాట్లాడాలో మనకి తెలుస్తుంది. మన జీవితాన్ని ఎలా సరి చేసుకోవాలో, ఎప్పుడు ఎలా ఆలోచించుకోవాలనేది దీనివల్లనే మనకు తెలుస్తుంది అనమాట. చూసారా? బుద్ధి వల్ల మనకు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయన్నమాట. దేవుని వాక్యంలో అదే చెప్పబడుతుంది అనమాట. అప్పుడు మీకు ఘనత కలుగుతుంది, మీరు హెచ్చించబడతారు. చూసారా? ఈ బుద్ధి కలిగి మనం ప్రవర్తించినట్లయితే, పెద్దవాళ్ళ మాటలు మనం ఆలకించినట్లయితే, పెద్దవాళ్ళ మాటల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే ఏమవుతుంది? మనం జీవితంలో హెచ్చించబడతాం అన్నమాట. కింద స్థితిలో ఉన్నావా? ఈరోజు దీన స్థితిలో ఉన్నావా? చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నావా? నేను మంచి పేరులోకి వెళ్ళాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి, అన్ని సంపాదించుకోవాలి అని నువ్వు ఆలోచిస్తున్నావా? అలా అయితే గనక ఏం చేయాలి? మనం పెద్దవాళ్ళ మాటలు వినాలన్నమాట. బుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి. పెద్దవాళ్ళకి ఎదురు మాట చెప్పకూడదు అన్నమాట. ఇంకొకటి, ఘనత పొందాలన్నమాట. నలుగురిలో ఘనత కలగాలి అంటే ముందు మన మాట సరైనదిగా ఉండాలి.
ఎదుటి వారితో మనం మాట్లాడే విధానం సరిగ్గా ఉండాలన్నమాట. మనం లోకంలో రోజు విధానంలో మనం ప్రవర్తించే ప్రవర్తన సరి అయి ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఏం కలుగుద్ది అంటే ఘనత కలుగుద్ది. నువ్వు హెచ్చించబడతావు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు ఒక గొప్ప స్థానంలో ఉంటావు అన్నమాట. అందువల్ల ఈ దేవుని వాక్యం ఏమని చెప్తుంది, అందరూ కూడా బుద్ధి కలిగి ఉండాలి, బుద్ధిని సంపాదించుకోనము. ఎవరు మంచి చెప్తారో, ఎవరిని మంచి కోరి చెప్తారో ఆ మాటలన్నీ కూడా వినండి, విని ఆ ప్రకారంగా చేసి చూడండి. ఆ సక్సెస్ అనేది, ఆ ఘనత అనేది మీరే కళ్ళారా చూస్తారనమాట. ఈ రోజుల్లో ఎవరు కూడా బుద్ధి కలిగి ప్రవర్తించడానికి ఇష్టపడట్లేదు. ఎవరు కూడా వాళ్ళ ఇష్టానుసారంగానే ప్రవర్తిస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి నచ్చినట్టుగానే ముందుకు వెళ్ళడానికి చూసుకుంటారనమాట. ఒక తల్లిదండ్రుల ప్రమేయం ఉండకూడదు, పెద్దవాళ్ళ ప్రమేయం ఉండకూడదు, అంతా కూడా వీళ్ళకి నచ్చినట్లు చేద్దామని ఆలోచించుకుంటారనమాట. కానీ ఈ రోజుల్లో ఎవరైతే బుద్ధి కలిగి ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళ జీవితాలు మాత్రం దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా హెచ్చించబడతాయి, ఘనత పొందుతారు, ఒక మంచి స్థాయిలో ఉండగలుగుతారు. దానివల్ల కుటుంబం అంతా కూడా ఒక సరైన మార్గంలో నడిపించబడతారనమాట. సరైన మార్గంలో వాళ్ళందరూ కూడా ప్రయాణం చేయగలుగుతారు. అందుకని మనకి ఏది ఉన్నా లేకపోయినా బుద్ధి సంపాదించుకోవడానికి మనం ఇష్టపడాలన్నమాట. ఈ వాక్యం వల్ల అందరూ ఆదరించబడాలని యేసు నామములో మిమ్మల్ని అందరినీ దీవిస్తూ అందరికీ వందనాలు.